We greet you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నా. So we are in the Christmas season. మనం క్రిస్మస్ సీజన్ లో ఉన్నామండి. We are very happy to bring the Christmas message to you. క్రిస్మస్ సందేశాన్ని మీకు అందించడం చాలా చాలా సంతోషంగా ఉంది. Don't miss Jeevaharam program. జీవాహారం కార్యక్రమాన్ని ఎప్పుడు మిస్ అవ్వద్దండి. And I always say go to YouTube and get the messages from January onwards. నేను ఎప్పుడు చెప్తా ఉన్నాను, జ్ఞాపకం పెట్టుకోండి, జనవరి నుంచి ఇప్పటి వరకు కూడా ధారావాహికంగా ఉన్న సందేశాలు యూట్యూబ్ వెళ్ళి తప్పనిసరిగా వినండి. On the screen my YouTube ID. యూట్యూబ్ లింక్ మీకు అక్కడ కనబడుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మీకు డిస్ప్లే వస్తుంటది. Tell your friends also, very powerful messages coming to your home. మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి. పిల్లరా, శక్తివంతమైన సందేశాలు మీకు అందించబడుతున్నాయి. In TV and also radio and YouTube you can get the power in the name of Jesus. టీవీ ద్వారా మీరు సందేశాలు వినొచ్చు, ఆన్లైన్ రేడియో ద్వారా మీరు సందేశాలు వినొచ్చు, యూట్యూబ్ లో అయితే ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మీరు వినొచ్చు. So we are reading from Luke chapter 2 verses 10 and 11. లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలకు ఉన్న వాక్య భాగాలు మనం చదువుతున్నాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. So last week I spoke about the Rakshagadu, a savior is born. That is the first benefit of Christmas. క్రిస్మస్ యొక్క మొదటి లాభం లేకపోతే మొదటి ప్రయోజనం రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేది గత వారంలో నేను చెప్పాను. Rakshagadu, that's very important. First you have to get the salvation. ప్రియులారా, గమనించండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. మన జీవితాల్లో రక్షణ అనేది పొందుకోవడం చాలా ప్రాముఖ్యమైనది. And Acts chapter 4:12 అపొస్తలుల కార్యగ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో it says that there is no salvation in any other name except the name of Jesus in heaven on earth. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలనని గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము And the heaven or over heaven or on earth or above earth, it is only one name, that is the name of Jesus. ఆకాశం పైన గాని ఆకాశం క్రింద గాని భూమి మీద గాని భూమి క్రింద గాని నీవు ఎక్కడైనా సరే యేసు నామముననే రక్షణ కలగవలనని ఆయన నియమించున్నాడు. Philippians chapter 2 10 and 11 say, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో గనుక మనం at the గమనిస్తే, name of Jesus every knee shall bow in heaven on earth. ఆకాశం క్రింద గాని భూమి మీద గాని ప్రతివాని మోకాలు యేసు నామమును వంగునట్లు ఆయన నామము హెచ్చించబడి ఉన్నది. So if you have received the Savior, last week we prayed, గత వారంలో మీరు ప్రార్థన చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రక్షణ కొరకైన ప్రార్థన చేశారు. already you are born again, మీరు రక్షించబడిన వారే. ఇప్పుడు already Savior has come to you. ఆ రక్షకుడు మీలో ఇప్పటికే ఉదయించున్నాడు, జన్మించాడు. Now your duty is to పరిచయం చేయాలి, you have to tell about the Savior. ఇప్పుడు మీరు లోకానికి రక్షకుని పరిచయం చేయాలి. When you get a good news, you don't keep to yourself. చూడండి, మరి ఏదైనా శుభవర్తమానం మీకు అందించబడ్డప్పుడు అది మీ లోపల దాచిపెట్టుకోరు కదా. We see in the Bible that 4 lepers were there. They got a good news and they started spreading. చూడండి, బైబిల్లో మనం 4 కుష్ఠరోగులను చూస్తాం. ఆ 4 కుష్ఠరోగులకు ఒక శుభవార్త దొరికింది. మరి ఆ శుభవార్తను తీసుకొని మిగతా కుష్ఠవ్యాధి గల వారందరినీ వారు తీసుకొని వచ్చారనమాట. If a child is born in your home and you will take the WhatsApp messages and you will tell everybody, phone and tell the entire people. మీ ఇంట్లో ఎవరైనా చిన్న బిడ్డ జన్మిస్తే ఆ చిన్న బిడ్డ జన్మించిన సంగతి 10 మందికి చెప్పకుండా మీరు ఉండలేరు. వాట్సాప్ ఫోటోలు పెట్టి మరి అందరికి ఫార్వర్డ్ చేస్తారు, గ్రూపులలో పంపిస్తారు, మరి మీరు స్టేటస్ పెట్టుకుంటారు. ఇలాగా అందరికి తెలియాలని కోరుకుంటారు కదా. That is this earthly news. లోక సంబంధమైన వార్తలకి అలాగైతే, But what a good news it is, a Savior is born. ఒక రక్షకుడే ఈ భూలోకంలో మనుషుల కొరకు జన్మించాడన్నది ఎంత గొప్ప శుభవార్త. God so loved the world that he gifted his son for us. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మనకు బహుమానంగా ఇచ్చాడు. And if you believe in him, you will be saved. ఆయన యందు విశ్వాసం ఉంచితే మనం రక్షించబడతాం. Those who accept him, receive him, he has given the right to become the children of God. ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను రక్షకుడిగా చేర్చుకుంటారో వారు ఆయన పిల్లలు అవ్వడానికి కొరకైన అధికారాన్ని దేవుడు వారికి I don't అనుగ్రహించాడు. think all are God's children. God created everybody, but they cannot have a relationship like children and father. లోకంలో ఉన్న మనుషులందరూ కూడా ఒకలాగానే కాదండి. అందరినీ దేవుడు సృష్టించాడు, అందులో మరి అనుమానం లేదు. కానీ మరి ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో అలాంటి వారికి మాత్రమే ఆయనను అబ్బా తండ్రి అని పిలుచుకుని ఆయన పిల్లలుగా ఉండే అధికారం ఇవ్వబడి. Otherwise it is God and people relationship. లేకపోతే ఇక ఆయన భగవంతుడు, ఆయన దేవుడు, మేము మామూలు మనుషులం అన్నట్టు ఉంటారంట. But if you want to call Abba, Father, Heavenly Father, Daddy, then you have to become the child of God. చూడండి, నీవు ఆయనను తండ్రి నాయన అని పిలిచే సన్నిహితమైన సంబంధాన్ని నీవు కలిగి ఉండాలంటే ఆయన కుమారుడుగా కుమార్తెగా నీవు మరి ఆయనను స్వీకరించాలి. So God the Father
Father revealed that dream to me. That is Philippians chapter 2:10. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మరి దేవుని కలగా ప్రభు నాకు బయలుపరిచాడు. At the name of Jesus, every knee shall bow in heaven and earth. ఏంటి ఆ కళ అంటే మరి తన కుమారుడైన యేసు నామం ముందట లోకంలోని ప్రతివాని మోకాలు వంగాలి, ప్రతివాని నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. What are you doing for that? ఆ కార్యం లేక ఆ కళ నెరవేర్పు కొరకు నీవేం చేస్తున్నావు? Are you spreading the good news? ఈ శుభవార్తని ఇతరులకు అందిస్తున్నావా? So Christmas is that it is a time to spread the good news. చూడండి, క్రిస్మస్ అనేది ఈ సందేశాన్ని లోకానికి అందించడమే. We do everywhere. We go and preach the gospel. మరి మేము ప్రతి స్థలములో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. Yeah, even every religion, people are, accepting that messages. ప్రతి మతాలు, జాతులు, కులాలు అందరికీ కూడా ఈ శుభవార్త తెలియజేస్తున్నారు. In our villas, there are 47 villas and we 4 are only Christians. చూడండి, మరి 47 విల్లాలు ఉంటాయి మేము ఉన్న అలంకృత మెడోస్ లో. మరి 4 మాత్రమే క్రైస్తవ కుటుంబాలు ఉన్నాయి. December comes, they'll ask, ma'am, when is the Christmas program? డిసెంబర్ వచ్చేటప్పటికి వీళ్ళందరూ అడుగుతా ఉంటారు, మ్యామ్ ఎప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్ ఎప్పుడు చేస్తారు అని And we అడుగుతారు. have a community hall and we have Christmas program for them. ఆ కమ్యూనిటీ హాల్లో మరి వారందరి కొరకు క్రిస్మస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తారు. Somehow we have to preach the good news. Whether they accept or not, it's not in your చూడండి, hands. ఏదో రకంగా ఈ శుభవార్తను మాత్రం మనం అందించాలి. వారు అంగీకరిస్తారా లేదనేది మనకు సంబంధం లేదు. So I and my husband, my team, all of us together, we have visions in order to spread the good news. ఈ శుభవార్త మనం అందించడానికి కొరకు దేవుడు మరి మాకిచ్చిన దర్శనంలో భాగంగా లేకపోతే మా టీం అందరం కూడా ఆ శుభవార్తను అందించడానికి పరిచర్యలు కొనసాగిస్తున్నాం. In order to fulfill Father's dream, a national prayer movement, national women's movement, national youth movement, national kids movement, that's the prayer movement, the vision God gave. పరలోకపు తండ్రి కల నెరవేర్చడానికి కొరకు దేవుడిచ్చిన దర్శనాలు ఇవన్నీ కూడా ఉద్యమాలుగా, జాతీయ ప్రార్థన ఉద్యమం, జాతీయ స్త్రీల ఉద్యమం, యవనస్తుల ఉద్యమం, పిల్లల ఉద్యమం, ఎస్తేర్ ప్రార్థన ఉద్యమం. How many of you love the Heavenly Father? ఎంతమంది పరలోకపు తండ్రిని ప్రేమిస్తున్నారండి? If He has given a Savior to you, that Savior should be passed on to others. చూడండి, రక్షకుని మనకు ఆయన ఇచ్చాడు, మనం కలిగి ఉన్న రక్షకుని లోకానికి మనం ఇవ్వాలి. I am doing my part, I am doing my best, and I ask you to do నా that. భాగాన్ని నేను చేస్తున్నానండి, మరి నేను చేయగలిగిన రీతిలో నేను చేస్తూ ఉన్నాను. Now Jesus has a dream. యేసు ప్రభు ఒక కల కలిగి ఉన్నాడు. That is Matthew chapter 24 verse 14. అది మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, This gospel of the kingdom should be preached to all the nations of the world as a witness to the nation, then the end will come. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. Jesus is waiting that when this gospel will spread everywhere. ఎప్పుడు ఈ సువార్త అంతా కూడా విస్తరించబడుతుందని ఆయన ఎదురు చూస్తున్నాడు అన్నమాట. Father is waiting, one more person to be saved, one more person to be saved in your family. నీ కుటుంబంలో మరొక రక్షించబడవలసింది, ఇంకా నీ బంధువులలో మరొక రక్షించబడవలసింది, నీ స్నేహితులు రక్షించబడవలసిందని ఆ తండ్రి ఇంకా ఎదురు చూస్తున్నాడు. When the gospel will reach to all the nations of the world, Father will turn to the son and say, son, go and get the ఈ bride. రాజ్య సువార్త అంతా కూడా లోకమంతా ప్రకటించబడిన తర్వాత తండ్రి తన కుమారుడిని క్రీస్తు వైపు చూచి ఆయన అంటాడు, వెళ్ళు, మరి ఆ సంఘాన్ని లేకపోతే నీ వధువును తెచ్చుకోమంటాడు. And no one knows when he is coming. అయితే ఎప్పుడు వస్తున్నాడో ఆయన ఎవరికి తెలియదండి. Yesterday I wrote in Everyday Promise, a thief, like a thief he comes. నిన్నటి దినాన మరి అనుదిన వాగ్దానం అనే పుస్తకంలో నేను రాశాను, ఆయన దొంగ వలె వస్తాడని. So like that, anytime, any moment, anytime he can come. ఏ క్షణంలోనైనా ఏ సమయంలోనైనా ఆయన వస్తాడు అని మనం చూస్తూ So ఉన్నాం. you have to get ready, you have to prepare others for his coming. అయితే గమనించాలి, మనం మాత్రం సిద్ధపడాలి, ప్రార్థించాలి, మరి అనేకులను సిద్ధపరచాలి. John the Baptist has prepared for the first coming. చూడండి, మొదటి రాకడ కొరకు బాప్తిసం ఇచ్చి యోహాను మరి సిద్ధపాటు చేశాడు ప్రజలు. As a new John the Baptist, we have to prepare for the second coming, all the people. మనందరం కూడా క్రొత్త మరి బాప్తిసం ఇచ్చి యోహానుల వలె క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ప్రజలను సిద్ధపరచాలి, మార్గాన్ని సిద్ధం చేయాలి. Now Holy Spirit also has a dream. పరిశుద్ధాత్ముడు కూడా ఒక కల కలిగి ఉన్నాడు. That is in John chapter 17 verse 21. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో మాట మనకు కనబడుతుంది. Jesus was praying, యేసు ప్రభు ప్రార్థన oh చేస్తున్నాడు, Father, may all be one just as we are one. మరియు నీవు నన్ను లోకమునకు పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉండలాగున వారును మన యందు ఏకమై ఉండాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రార్థన. ఏకమై ఉండాలి. So this is, you are called, a savior is born to you so that you will fulfill Father's dream, Jesus' dream, Holy Spirit's. పరలోకపు తండ్రి కల, ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని కల,
పరిశుద్ధాత్ముని యొక్క కళ మనం నెరవేర్చడానికి ఈ భూలోకంలో మనం ముందుకు వెళ్ళాలి. And I said that salvation is the greatest gift. నేను ఇంతకుముందు చెప్పాను, గుర్తుందా? రక్షణ అనేది మహా గొప్ప అద్భుతమైన బహుమానం. Yeah, you may get so many gifts in this world. ఒకవేళ ఈ లోకంలో అనేక రకమైన బహుమానాలు మీకు వస్తాయేమో. You will think buying a house is a big wonder. ఒకవేళ మీరు ఒక ఇల్లు కొంటే అది గొప్ప అద్భుతమైన Maybe you అనుకోవచ్చు. get a job, that's a big thing. ఒక ఉద్యోగం వచ్చింది, అబ్బా ఎంత గొప్ప అద్భుతం అనుకుంటా. Or a healing or miracle happen in your body, that is great gift. శరీరంలో ఒక అద్భుతం జరిగిందంటే, ఆరోగ్యంలో మరి మెరుగుపడ్డారు లేక స్వస్థత పొందారు అని అంటే అదొక గొప్ప అద్భుతం More అనుకుంటారు. than all this, the greatest gift is the gift of salvation. పిల్లలు ఈ మాట అన్ని గమనించండి. ఇవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా రక్షణ కలిగి ఉండడం అనేది మనం పొందుకుని ఉన్న గొప్ప బహుమానం. And the Bible says, how can you receive it? ఎలాగ దాన్ని పొందుకుంటాం? బైబిల్ చెప్తే మాట Ephesians chapter 2 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, Only through faith and by grace you can receive that. విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. You cannot go anywhere to receive the ఈ salvation. రక్షణ పొందుకోవడానికి మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. If you kill some animals and give the blood, your sins will not be forgiven. చూడండి, మరి ఆ జంతువులను వధించి దాని యొక్క రక్తాన్ని మీరు అక్కడ ప్రోక్షించడం వల్ల మరి ఏం ప్రయోజనం లేదు. If you go to that hills or this konda or that konda and go to river and have a dip, that is not the మరి salvation. ఆ కొండ ఎక్కుతాను, ఆ తర్వాత నదిలో మునుగుతాను, ఇవన్నీ కూడా చేయడం వల్ల రక్షణ మనకు కలగదు. When Savior is born into you, you get a new birth. చూడండి, రక్షకుడు మీలోనికి జన్మించిన తర్వాత మీకు క్రొత్త జన్మ మీకు కలుగుతుంది. How many want? Jesus is born in order to give you a new birth. యేసుక్రీస్తు ప్రభు క్రొత్త జన్మ మీకు ఇవ్వడానికి కొరకే ఆయన భూలోకంలో A జన్మించాడు. Savior is born in order to give you a new birth. నూతన జన్మ నీకు ఇవ్వడానికి రక్షకుడు జన్మించాడు. If you are born once, you will die twice. It's చూడండి, చెప్పబడిన ఒక మాట ఏంటంటే, ఒకసారి జన్మిస్తే 2 సార్లు నువ్వు But మరణించవచ్చు. if you are born twice, you will die only అయితే once. 2 సార్లు కనుక నువ్వు జన్మించి అంటే తిరిగి జన్మ అనుభవం కలిగిన వారికి ఒకే మరణం ఉంటుంది. John chapter 3 verse 3 and 5. యోహాను సువార్త 3వ అధ్యాయం 3-5 వచనాల్లో గమనిస్తే Jesus was telling Nicodemus, నికోదేముతో యేసుప్రభు అంటున్నాడు, unless you are born again, you will not enter the kingdom of God. నీవు తిరిగి జన్మించితేనే గాని దేవుని రాజ్యములో పాత్రుడు కావు అని నికోదేముతో And అంటున్నాడు. Nicodemus asked, how can I go to mother's womb again? నికోదేము అంటున్నాడు, అదేంటయ్యా, ఎలాగ మళ్ళీ నేను జన్మించాలంటే తల్లి గర్భంలోనికి మళ్ళీ ప్రవేశించాలా? Jesus says in verse 5, most assuredly I say to you, you should be born of water and spirit, then you will enter the kingdom of God. యేసుప్రభు అన్నాడు, ఒకడు నీటి మూలముగాను ఒకడు ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని వారు దేవుని రాజ్యమునకు వారసుడు కాడు అని చెప్పారు. So when you confess your sin and you receive salvation by faith and grace, then a big new birth is happening in you. నీ పాపములను నిన్ను ఒప్పుకున్నప్పుడు ఆయనను రక్షకుడిగా నువ్వు విశ్వసించి దేవుని యొక్క కృప నువ్వు పొందుకుంటావు. అప్పుడు మరి దేవుని యొక్క బహుమానంగా నీకు రక్షణ కలుగుతుంది. You will get a new birth. కొత్త జన్మ నీకు వస్తుంది. That is what 2 Corinthians 5:17 says. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో కూడా మాట మనకు New birth, when you receive, you become a new creation. మరి కొత్త జన్మ నువ్వు పొందుకుంటావు. అంతా కూడా కొత్తగా అయిపోతుంది. New creation in Christ. క్రీస్తులో నూతన సృష్టిగా నువ్వు And మార్చబడతావు. పాతదాన్ని కలిసిపోతుంది. పాతవి గతించిపోతాయి, Everything will go. సమస్తం కూడా పోతాయి, You become new. కొత్తగా మార్చబడతావు. That's what I have written 3 books on that. ఆ అంశాన్ని ఆధారం చేసుకొని 3 పుస్తకాలు నేను రాశాను. To water baptism, through spirit baptism, you become a new creation. నీటి బాప్తిసం ద్వారా, ఆత్మ బాప్తిసం ద్వారా నువ్వు నూతన సృష్టిగా నువ్వు మార్చబడతావు. In my book, I have written what all changes happened in my life after new birth. కొత్త జన్మ పొందుకున్న తర్వాత లేక అనుభవంలో నుంచి నేను ఎలాంటి ప్రయోజనాలు దీవెనలు పొందుకున్నాన్న విషయాన్ని పుస్తకంలో My రాశాను. friends say there's a lot of change in you. You are a new tree. ఇప్పుడు కూడా మరి నా స్నేహితులు గుర్తించి అంటారు, మరి నీలో చాలా మార్పులు వచ్చాయి, ఇప్పుడు నువ్వు ఆ పాత తెరేసా కాదు కొత్త తెరేసా అని చెప్తారు. Because Philippians 2:8 says your thinking has to change. ఎందుకంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో నీ యొక్క ఆలోచన మారాలి. Matthew 6:22, your eyes will change. మత్తయి సువార్త 6:22 ప్రకారంగా నీ కను దృష్టి మారాలి. Proverbs 18:21, your talk will change. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో నీ మాట మారాలి. 1 Thessalonians 2:10 says that your behavior will change. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో నీ యొక్క ప్రవర్తన మారాలి. Colossians chapter 3:2 says that your focus will change. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో మీ యొక్క దృష్టి, మీ యొక్క గురి మారాలి. Romans 10:17 says faith comes by hearing, your hearing will change. రోమా పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో మీ యొక్క వినికిడి మారాలి. Philippians 2:4 says that your interest in life totally changes. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో గమనిస్తే మనకు విషయాల కొరకైన ఆసక్తి మారిపోతుంది. Philippians chapter 2:3 says your approach to the people will change. That means you will count them better than yourself. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో గమనిస్తే
ప్రజల పట్ల, ఇతరుల పట్ల నీ యొక్క దృక్పథం, నీ యొక్క విధానం ఏదైతే ఉందో, నీవు వారిని చూసే విధానం మారిపోతుంది. Colossians 1:28 says you'll get the nature of Jesus, your selfishness will go, ego will go. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో మరి నీకున్న అహం, నీకున్న ఆ స్వార్థం, నీకున్న అసూయ అది పోతుంది, క్రీస్తు మనస్సు నీకు వస్తుంది. John 15:1-5, you'll see that so much of relationship, you start adhering to Jesus and bearing fruit. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం 15 నుంచి 17 వచనాల వరకు మనం చూసినట్లయితే ఆయనలో మనకు మరి నూతనమైన వర్ధిల్లింపు జరుగుతుంది. అంటే మనం వర్ధిల్లుతాం, అన్ని విషయాల్లో కూడా మనలో ఉన్న పాతవన్నీ కూడా పోయి క్రొత్తగా మనం వర్ధిల్లడం జరుగుతుంది. 1 Corinthians chapter 13 says you start loving God and loving people. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే దేవుని ప్రేమ మనలో ఉంటది, మనం దేవుని ప్రేమిస్తాం, ఇతరులను ప్రేమిస్తాం. Matthew 22:37, these are the two great commandments, loving God with all your heart and with all your soul and strength, then loving people. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనంలో గమనిస్తే దేవుడు మనకు అనుగ్రహించిన రెండు గొప్ప ఆజ్ఞలు మనకు కనబడతాయి. అది మొట్టమొదటి దేవుని ప్రేమించడం, తర్వాత మన తోటి వారిని ప్రేమించడం. So when you get new birth, you become new creation, totally you are changed. క్రొత్త జన్మ మనం పొందుకున్నప్పుడు పూర్తిగా పరిస్థితులన్నీ కూడా నూతనంగా మార్చబడతాయి. What a huge blessing I am today to millions of people. ఈ రోజు కోట్లాది లక్షలాది మంది ప్రజలకు నేను దీవెనకరంగా ప్రభు నన్ను This is because I received the Savior and I spread the Savior to everybody. కారణం ఏంటో తెలుసా? ఆ రక్షకుని మొదట నేను పొందుకున్నాను, ఆ రక్షకుని లోకానికి ప్రకటిస్తున్నాను. And there is also a difference between born and born again. జన్మించుట, తిరిగి జన్మించుటలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. And that is Jesus said, unless you are born again, you cannot enter the kingdom of God. అందుకే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యం వారు చేరలేరు. First of all, you are born of the flesh of an earthly father, mother in this world, but you are born again of the spirit of a heavenly father in God's kingdom. మొట్టమొదటిగా మనం గమనించినట్లయితే ఈ లోకంలో మనం జన్మించినప్పుడు భూ సంబంధమైన తండ్రికి మనం జన్మించాం, కానీ దేవుని యొక్క రాజ్యంలో మనం జన్మించినప్పుడు పరలోకపు తండ్రి ద్వారా మనం జన్మిస్తున్నాం. We are born as a sinner in this world. Everybody has janma papam, but born again as a righteous person in the kingdom of మనం ఈ God. లోకంలో జన్మించినప్పుడు జన్మ పాపంతో ప్రతి ఒక్కరు కూడా జన్మించారు. మరి తిరిగి జన్మించినప్పుడు ఆ పాపంతో జన్మించాం, మనం నీతిమంతులుగా మార్చబడి మనం తిరిగి I జన్మిస్తాం. was born in this world as a shy, timid person, but I was born again as a courageous person because of the Holy Spirit. ఈ భూలోకంలో నేను జన్మించినప్పుడు ఒక పిరికిదానిగానే నేను ఉన్నానేమో, అయితే యేసు క్రీస్తును కలిగి ఉన్న తర్వాత, మరి తిరిగి జన్మించిన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యము కలిగిన వ్యక్తిగా నేను జన్మించాను. I was born as a very poor person, but born again as a rich person, queen of the heavenly king. ఈ లోకంలో నేను జన్మించినప్పుడు ఒక పేద కుటుంబంలో ఒక పేదదానిగా నేను జన్మించాను. అయితే మరి యేసు క్రీస్తులో తిరిగి జన్మ అనుభవం పొందుకున్నప్పుడు మరి రాజుల రాజు కుమార్తెగా, మరి ఐశ్వర్యవంతురాలుగా ప్రభు నన్ను తిరిగి జన్మింపజేశాడు. Galatians chapter 3, accordingly, I was born as a cursed person, but Jesus removed the curse. Now I have the Abrahamic blessing. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసిన ప్రకారంగా మనం ఈ లోకంలో జన్మించినప్పుడు మనం ఒక శాపముతో ఉన్న వ్యక్తిగా, చూడండి, కుటుంబ శాపంలో ఉన్నవారుగా మనం జన్మించవచ్చు, కానీ మళ్ళీ తిరిగి జన్మించినప్పుడు ఆ శాపము ఆశీర్వాదకరంగా మార్చబడి ఆశీర్వాదంలో తిరిగి జన్మించాం. I was born as a negative person, only negative words, negative thoughts, but born again I am getting positive thoughts, positive thinking because of the word of God. ఈ భూలోక సంబంధంగా మనం జన్మించినప్పుడు ఆ తర్వాత మనం ఎప్పుడు కూడా నెగిటివ్ గా, అన్ని ప్రతికూలంగా ఆలోచన చేస్తాం. ఎందుకు అలాగా ఇలాగా అంటా ఉంటాం. కానీ తిరిగి జన్మించిన తర్వాత మన ఆలోచన విధానం మారి అంతా కూడా అనుకూలమైన ఆలోచనలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పలుకుతా ఉంటాం. I was born as a defeated person, but I am born again, I am more than a conqueror. నేను ఓడిపోయిన రీతిగా నేను ఈ భూలోకంలో జన్మించి ఉన్నాను, కానీ తిరిగి జన్మించినప్పుడు అత్యధిక విజయం పొందిన వ్యక్తిగా నేను తిరిగి I జన్మించా. was born as a loser and nobody cared, with a bad label, but Jesus changed my label. Now I am a victorious person. లోకంలో వేరొక చెడ్డ వ్యక్తి, లేకపోతే ఓడిపోయిన వ్యక్తి అనే ఒక ముద్ర ఒకవేళ లోకం వేసి ఉండొచ్చు, కానీ తిరిగి జన్మించినప్పుడు విజయం కలిగిన ముద్రతో ప్రభు నన్ను తిరిగి We జన్మింపజేశాడు. are winners because winner man is in us. జయించిన వాడు మనలో ఉన్నాడు గనుక మనం జయించిన వారమే. You are more than conquerors. Romans 8:37 says, because the conqueror is in you. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచన ప్రకారంగా జయించిన వాడు నీలో ఉన్నాడు గనుక నీవు అత్యధిక విజయము పొందిన వ్యక్తివే. So is there any change? What I spoke to you is happening to you. ఇందాక నేను చెప్తున్న ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకొని, ఒకవేళ మీ జీవితంలో తిరిగి జన్మించిన తర్వాత ఇలాంటి మార్పులు ఏవైనా ఉన్నాయా లేవా గమనించాలి. What a good news heaven brought to the world. లోకానికి పరలోకం ఎంత అద్భుతమైన శుభవార్తలు ఇస్తుంది A కదా. savior is born in the city of David. దావీదు పట్టణమందు రక్షకుడు
రక్షకుడు పుట్టి And ఉన్నాడు. that Savior he has born in order to give you new birth. నీకు నూతన జన్మ ఇవ్వడానికి ఆ రక్షకుడు ఈ భూలోకంలో And జన్మించాడు. that Savior is born when you get new birth through water baptism and spirit baptism. You become a new creation. ఆయన అంగీకరించి నీటి బాప్తిసం ద్వారా ఆత్మ బాప్తిసం ద్వారా నీవు నూతన సృష్టిగా మార్చబడే అవకాశాన్ని దేవుడు మనకు And when అనుగ్రహించాడు. there is a change, people will notice that and tell you, then you are not of the world. అలాంటి మార్పు గనుక మన జీవితంలో మనం చూపించగలిగితే లోకం తప్పనిసరిగా గుర్తించి అంటుంది, నీవు ఇంత ముందు లాగా వ్యక్తివి కాదు, నీవు తప్పనిసరిగా మార్పు చెందిన వ్యక్తివి అని చెప్తారు. This change should happen to you. ఈ మార్పు మీ జీవితంలో జరగాలి. That is the meaning of Christmas. అదే నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం ప్రియులారా. Christmas is not external క్రిస్మస్ celebration. బయట ఆడంబరాలు కాదండి. But that Savior should be in you, in your home, in your people. నిజంగా ఆ యొక్క రక్షకుడు నీలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి, నీ ప్రజల మధ్యలో ఉండాలి. I want you to pray now. దయచేసి ప్రార్థనలో మనం ఏకీభవిద్దాం. సర్వశక్తి మంత్రుడైన ప్రభువా మీకు స్తోత్రం. సర్వాధికారి అయిన ప్రభువా, రక్షకుడు ఈ లోకంలో మా కొరకు జన్మించాడు. ప్రభా, రక్షకుని కలిగి ఉన్న మేము లోకానికి ఇంత గొప్ప రక్షకుని అందించడం మా బాధ్యత. ప్రభా మీకు స్తోత్రం. తిరిగి జన్మ అనుభవం ద్వారా ప్రభా ఎన్ని గొప్ప కార్యాలు, లాభాలు మా జీవితంలో మీరు చేశారో మేము వింటున్నప్పుడు ప్రభా మా శరీరం పులకరించిపోతుంది. ప్రభా నిన్ను స్తుతించక ఉండలేము నాయన. మీకు వందనాలు. బ్రతుకు కాలమంతా ఈ తిరిగి జన్మ అనుభవంలో మరి అనేకులను మరి నీ వద్దకు నడిపించే వారుగా మేము ఉందుముగా కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఇచ్చిన ప్రతి వాగ్దానం కొరకు వందనాలు. ప్రతి శ్రేష్టమైన ప్రభా ప్రవచనాత్మకమైన మాటల కొరకు మీకు వందనాలు. ప్రభా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిన్ను స్తుతిస్తూ ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా మేము మా కుటుంబాలు రక్షకుడు అయిన నిన్ను గొప్ప బహుమానంగా మేము కలిగి ఉండాలి. ప్రభా ఆయన అంతకంటే గొప్ప బహుమానం ఈ లోకంలో లేదు. క్రీస్తు ప్రభు ద్వారానే మాకు రక్షణని, ఆ రక్షణ మరి ఎవరి వలన దేని ద్వారా ఎక్కడ వెళ్ళినా ఏం చేసినా అది దొరకదని మేము గ్రహించి ఉన్నాం. ప్రభా నాయన అటు రక్షణ మేము పొందుకోవాలి, రక్షణలో మేము కొనసాగాలి, అనేకులను రక్షణలోనికి నడిపించాలి. అట్టి కృప దయచేయండి. వాక్యం అందించిన మీ దాసురాన్ని ఇంకా అభిషేకించి ఇంకా అనేకులకు దీవెనకరంగా మీరు మార్చండి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, బాగు చేయండి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఎవరైనా వేరు వేరు సమస్యల్లో ఉంటే ఆ సమస్యలు తీర్చబడి రక్షణ ఆనందం, మీ క్రిస్మస్ ఆనందం ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గూర్చి వ్రాసి ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో వ్రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి
వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9440471380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.